ఎస్, అది వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ బిగ్ టీవీతో మాట్లాడుతూ ఇచ్చిన వివరణ, తన భర్త అరెస్టుకు సంబంధించి ఆవిడ స్పందన. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మళ్ళీ అడుగుతున్నాను, విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో భూముల కుంభకోణం మీద సిట్ వేశారు. హలో, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడిగించింది. ఆ సిట్ దాని రిపోర్ట్ ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు, కానీ అంకురార్పణ చేసింది మీరే కదా. ఇప్పుడు చేయండి, దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ హోల్డ్ భూములు అవి చేయండి. ముందు అది ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ హోల్డ్ చేయండి. చేయలేరు మీరు, ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పటుత్వం చేతల్లో లేదు. మాటలు దేని గురించి అంటే పబ్లిసిటీ కోసం, చేతలు దేనికంటే ప్రక్రియ జరపడానికి. అందుకు ఈ కార్యక్రమం. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం సూటుగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ మాటలు మాట్లాడుకుంటారో, ఎక్కువ మాట్లాడుకుంటారో, రివ్యూలు గంటలు చేసుకుంటారో, రోజులు చేసుకుంటారో, పడతారో, మీ స్టైల్ మీది. కానీ ప్రజల తరపున మా డిమాండ్ ఏంటంటే, ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు లోపల నెరవేరుస్తారు. ఏదైతే ఫ్రీ హోల్డ్ భూములు అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపడతారు. చెప్పండి. దయచేసి మభ్య పెట్టకండి.